ఒక స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు ఫైనాన్షియల్ లిటరసీని నేర్చుకుంటూ లైఫ్ని ఈజీగా మూవ్ ఆన్ అవ్వడానికి, ఈజీగా మనం లైఫ్ని హ్యాపీగా బ్రతకడానికి కావలసినటువంటి ఒక్కొక్క స్టెప్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. మీరందరూ ఒక బలమైన సంకల్పం చేయండి, ఒక గట్టి సంకల్పం చేయండి. ఏంటో తెలుసా? నేను 120 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతాను. చెప్పండి ఒకసారి అందరూ. నేను 120 ఇయర్స్ ఈ భూమి మీద ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో బ్రతుకుతాను. ఆ హక్కు ఉంది. ఆ హక్కు ఉంది కాబట్టే తల్లి గర్భంలో మనం వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం. ఆ రైట్ ఉంది అందరికీ కూడా. ఆ రైట్ని, ఆ హక్కుని మనందరం కూడా ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి. దిస్ ఈస్ ద మెయిన్ మోటో. బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడు వెలుగై ఉండెను, ఆ వెలుగు ప్రతి ఒక్క జీవిలో ప్రకాశిస్తూ ఉండేనని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. కన్నప్ప మూవీ ఎంతమంది చూశారు? పాతది కన్నప్ప మూవీ. 3 మూవీస్ వచ్చాయి. అందులో శివుడికి మాంసాహారం ప్రసాదంగా పెడతాడు. దానిని శివుడు స్వీకరిస్తాడు. ఎలా అంటే దాన్ని మార్చుకొని స్వీకరిస్తాడు. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక చిన్న అవేర్నెస్. పరమహంస యోగానంద తనకి ఆహారాన్ని మార్చుకొని తింటాడు. ఇప్పుడు నేనేమంటానంటే మీరందరూ కూడా సూర్యరశ్మిని భుజిస్తారు, తింటారు. ఆర్ యు అగ్రీ విత్ దట్? ప్రతి ఒక్కరిలో కూడా దేవుడి యొక్క వెలుగు ఉంటుంది, దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఆ వెలుగుని ఎవ్వరూ వెలిగించాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఒక విత్తనాన్ని మీరు తీసుకొని భూమిలో పెట్టి మట్టి కప్పేయండి. మట్టి కప్పేసిన తర్వాత మీరు వెళ్ళి ఆ విత్తనాన్ని డైలీ మోటివేట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? మొలకెత్తని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విత్తనంకి సూర్యరశ్మి నుండి ఎప్పుడైతే సూర్యకిరణాలు కావాలి అని విత్తనంకి తెలుస్తుందో, ఆ భూమిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. ఆ విత్తనం స్వయంగా వస్తుంది. దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విత్తనాన్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. స్వయంగా వచ్చిన తర్వాత అసలు అది ఎందుకు భూమిలో నుండి బయటికి వస్తుంది అంటే, సూర్యరశ్మిని, ఆ జ్ఞానాన్ని, వెలుగు అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలని అదే భూమిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత ఆ సూర్యరశ్మిని అది గ్రహిస్తుంది. దానికి ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు దానికి జూమ్ క్లాసెస్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విత్తనంలోనే ఉంది ఆ నాలెడ్జ్ అంతా. కానీ ఎప్పుడైతే అది యాక్షన్ చేస్తుందో అప్పుడు సూర్యరశ్మిని గ్రహిస్తుంది. అలా ఆ సూర్యరశ్మిని తీసుకొని ఎదుగుతుంది, ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలను తిన్న మనము సూర్యరశ్మిని తిన్నట్టే కదా? అవునా కదా? కిరణజన్య సంయోగక్రియ మనం కూడా తిన్నట్టే కదా? చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? అసలు హిమాలయన్ యోగుస్ 200-300 సంవత్సరాలు వితౌట్ ఫుడ్ 6 మంత్స్ 10 మంత్స్ ఎలా ఉంటారు ఫుడ్ తినకుండా? ఇది మానవుడికి సాధ్యం కాదని కొట్టిపారేస్తారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి, అందులో ఉంటుంది. ఫుడ్ని మార్చుకుంటారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా తినేది సూర్యరశ్మినే. మొక్కలో నుండి మనం తినే రైస్, వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా సూర్యరశ్మి ద్వారా, సూర్యుడి యొక్క కిరణాల ద్వారా వచ్చిందే. అందుకే మన వాళ్ళు సూర్య భగవానుడు అంటారు. ఈ హిమాలయన్ యోగిస్ కూడా ఏం చేస్తారో తెలుసా? డైరెక్ట్గా ఈ యొక్క సూర్యరశ్మితోటే బ్రతుకుతారు వాళ్ళు. ఫుడ్ అక్కడ నుండే తీసుకుంటారు. అది యోగికి భోగికి ఉన్న తేడా. యోగికి భోగికి ఉన్న తేడా అది. భోగి ఏం చేస్తాడు? తింటేనే, ఫుడ్ ఫిజికల్గా తింటేనే బ్రతుకుతా అని అనుకుంటాడు. బట్ యోగి ఏం చేస్తాడు? ఈ సైన్స్, ఈ నాలెడ్జ్ ఉంటుంది అతని దగ్గర. అందుకే ఆది అందు వాక్యం ఉండని, వాక్యం దే. వాక్యం అంటే ఏంటి? జ్ఞానం, వెలుగు. మనకు కనిపించే వెలుగు ఏది? సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు? ఫుడ్ పెడుతున్నాడు మనకి. సూర్యరశ్మి ద్వారా ఫుడ్ వస్తుంది. డైరెక్ట్ ఆ సూర్యరశ్మిని తీసుకొని బ్రతుకుతారు యోగులు. సో మీరు కూడా అలాంటి డివైన్ ఎనర్జీని, డివైన్ నాలెడ్జ్ని తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్, నన్ను ఫాలో అవ్వండి. నా క్లాసెస్ ఫాలో అవ్వండి. మీ జీవితం ఎన్లైట్ అవుతుంది. కొంచెం కొంచెంగా మారుతుంది. ఒకేసారి మారుతుందని నేను చెప్పాను, కొంచెం కొంచెంగా మారుతుంది.
సో అందుకనే మీరు మీ బాడీ గురించిన ఒక అవగాహనను కలిగి ఉండాలి ఈరోజు. మీ దేహమే దేవాలయం అయినప్పుడు ఈ దేవాలయాన్ని మీరు ఎలా కొలవాలి? మీరు నన్ను ఫాలో అవడం ద్వారా ఈ మంత్ ఎండింగ్ లో క్రిస్టల్స్ క్లాస్ కూడా, వర్క్ షాప్ కూడా ఉంటుంది. చాలా మంది ఏం చెప్తారంటే క్రిస్టల్స్ అంటే కేవలం బ్రేస్లెట్ లాగా వేసుకోవడం, వేసుకున్నంత మాత్రాన మీకు మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతం జరుగుతుందని చెప్తారు. అది ఫ్యాన్. ఫ్యాన్ కూడా గాలి వస్తుంది, అవునా కదా? అయితే క్రిస్టల్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను చూడండి. క్రిస్టల్స్ అంటే వేస్టేజ్ లేని దానినే క్రిస్టల్ అంటారు. క్రిస్టల్ క్లియర్ అంటాం కదా మనం ఏదైనా అడిగేటప్పుడు, క్రిస్టల్ క్లియర్ గా చెప్పండి అని. క్రిస్టల్ అంటే అర్థం ఏంటి? వేస్టేజ్ లేనిది. అంటే అందులో ఏ వేస్టేజ్ ఉండదు ఇక క్రిస్టల్ అనగా. ఈ క్రిస్టల్ ని, ఇందులో ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని మనం మ్యాచ్ చేయాలి అంటే ఈ ఎనర్జీకి మన ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి. ఈ ఎనర్జీకి మన ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇందులో ఉన్నటువంటి క్రిస్టల్ యొక్క ఎనర్జీని మనం క్లారిటీగా తీసుకోగలుగుతాం, రిసీవర్గా మారుతాం. మినిమం ఒక క్రిస్టల్ యొక్క ఎనర్జీని తీసుకోవాలంటే 40 days వర్క్ షాప్ అవసరం. క్రిస్టల్ ఈజీగా మనం చేతికి తొడగగానే, ఇంట్లో పెట్టుకోగానే వర్క్ అవ్వదు. ఒక డైమండ్ని, దాని వాల్యూ తెలియని వ్యక్తి పేపర్ వెయిట్గా వాడాడు. వాల్యూ తెలిసిన తర్వాత అది 200 కోట్ల రూపాయల డైమండ్ అని తెలిసింది. అప్పటిదాకా మామూలు రాయి అనుకున్నాడు. సేమ్ అలాగే క్రిస్టల్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే క్రిస్టల్ యొక్క ఎనర్జీని మనం మ్యాచ్ చేయగలగాలి. మీ ఆరాకి, మీ ఎనర్జీకి క్రిస్టల్ మ్యాచ్ అయినప్పుడు ఈ క్రిస్టల్ పవర్ని మీరు ఫీల్ అవుతారు. అంతే తప్ప బ్రేస్లెట్ లాగా వేసుకోవడం ద్వారా, ఇది వేసుకోవడం ద్వారా ఏదో మ్యాజిక్ జరుగుతుందని కాదు. ఉన్న మ్యాజిక్ అంతా, ఉన్న ఎనర్జీ అంతా ఎవరిలో ఉంటుందంటే మీలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిసీవర్గా మారతారో అప్పుడు తీసుకుంటారు. ఏదైనా, ఎంత పెద్ద ఎనర్జీనైనా మీరు రిసీవ్ చేసుకుంటారు. నార్మల్గా ఒక 1000 watts పవర్ ఇంట్లోకి వస్తే 10 watts బల్బ్ పెట్టారనుకోండి, ఏమైపోతుంది? బల్బ్ టాప్ మని వెళ్ళిపోతుంది, అవునా కదా? మ్యాచ్ చేయాలి ఎనర్జీని. క్రిస్టల్స్ కి సంబంధించిన మ్యాచ్, క్రిస్టల్స్ లో చాలా ఉంటాయి, కొద్ది మందికి కొన్ని మాత్రమే తెలుసు. క్రిస్టల్స్ వర్క్ షాప్, ఆల్మోస్ట్ నేను క్రిస్టల్స్ అన్ని కూడా ఇండోనేషియా నుండి, యూఎస్ఏ నుండి తెప్పిస్తున్నాను. ఒరిజినల్ క్రిస్టల్స్, అవి కూడా ప్లాస్టిక్ లేకుండా. సో అలాంటి క్రిస్టల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ కి సంబంధించిన 1 day వర్క్ షాప్ ఒకటి నేను కండక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఎవరైతే క్రిస్టల్స్ మా దగ్గర తీసుకుంటారో వాళ్ళకి 40 డేస్ ఫ్రీగా వర్క్ షాప్ పెడతాను నేను. 40 రోజులు అందులో ఉన్న ఎనర్జీని ఎలా మ్యాచ్ చేయాలి అనేది. సో ఇలా చాలా చాలా బెనిఫిట్స్ మీరు తీసుకుంటారు అరుణ్ గిక్స్ ని ఫాలో అవడం ద్వారా. ఇంకా మన ఫ్రెండ్స్, స్నేహితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. ఫ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి, May 14th వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఈ ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వండి అని చెప్పండి.